గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. నమస్తే సార్. ఏంటి సార్ 3 రోజుల పాటు మీ పాదయాత్ర మొదలు పెట్టారు, ఏంటి ప్రధాన కారణం? ప్రధాన కారణం ఏముంది, గత సంవత్సరం అయింది. సంవత్సరం రోజుల్లో ఇవాళ రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థని పటిష్టపరిచే దిశగా ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి నియోజకవర్గం వైపు పెద్దగా దృష్టి సాధించే అవకాశం కలగలేదు. అయితే మా కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. అయితే వాటి పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏ రకంగా ప్రభుత్వ పాలన ఉంది, ఒక సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో సాగుతున్న ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్లో సంతృప్తికర వాతావరణాన్ని సృష్టించిందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే చాలామంది ప్రజలు మీరు చూస్తున్నారు, వెళ్తే గతంలో వచ్చిన పథకాలే మధ్యలో ఆగిపోయాయి, మళ్ళీ వాటిని పునరుద్ధరించాల్సిందిగా కోరుతున్న నేపథ్యం చూస్తున్నాం. చాలామంది ఇల్లు గతంలో ఇచ్చారు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్డీఏ 1లో ఇచ్చారు, తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల పాటు రాలేదు, వాటిని మళ్ళీ పునరుద్ధరించాల్సిందిగా కోరుతున్నాం. అందుకని వెరిఫికేషన్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ గతంలో ఇచ్చిన పట్టాలను బలవంతంగా లాక్కున్న ధర్మవరంలో మరీ ప్రత్యేకంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆ పరిస్థితులు చూసాం, ధర్మవరంలో మరీ ప్రత్యేకంగా ఆ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే అందుకని సచివాలయ సిబ్బందిని కూడా తీసుకెళ్లి అక్కడెక్కడే వాటిని పరిష్కరించే దిశగా చూస్తున్నాం. ఆధార్ కారణంగా ఏ స్టేటస్ ఎక్కడుంది గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. అదే సందర్భంగా ప్రధానమైన సమస్యలు చాలా, ప్రతి ఇంట్లో వెళ్తున్నప్పుడు పెన్షన్లు సక్రమంగా వస్తున్నాయి. గతంలో గ్యారెంటీ లేకుండా నేను 1వ తేదీ వస్తుంది. 2 బిడ్డలు 3 బిడ్డలు ఉన్న వాళ్ళకి కూడా తల్లికి వందనం వస్తుంది, సంతోషకరంగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు రైతులకు సంబంధించి పట్టణ ప్రాంతంలో ఉన్నా కానీ వాళ్ళ గ్రామాలు నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అది కూడా ప్రారంభమవుతుందని చెప్పి సంతృప్తికరంగా, ఆర్టీసీ కూడా ప్రారంభమవుతుంది. గ్యాస్ ఇది కూడా చాలా సంతృప్తికరంగా ప్రజలు చెప్తున్నారు, మాకు గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయని. అయితే ప్రధానంగా ఇప్పుడు ప్రజల నుంచి ధర్మవరం పట్టణంలో, ఇది ఎందుకంటే కొన్ని పట్టణాలకు మాత్రమే నియోజకవర్గాలకు సంబంధించిన విషయం, చేనేతల విషయం. ఇక్కడ ప్రధానంగా అడుగుతున్నది ఏంటంటే సబ్సిడీ విషయం కానీ లేదా చేనేత బిల్లులు కానీ 24,000 ఏదైతే ఉండిందో. నేను అందుకని చెప్పుకుంటా వస్తున్నాం. 33 అంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అదే సార్, గత ప్రభుత్వంలో ముడి సరుకు సంబంధించి 25,000 అకౌంట్ లో పడేది, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని విస్మరించలే. ప్రాధాన్యత క్రమంలో చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం. విషయాన్ని మేము ప్రజలకు చెప్పగలుగుతున్నాం. 33,000 కోట్లు పెన్షన్లు ఇవి ఒక్కసారిగా 10,000 కోట్లు పెన్షన్లు పెంచగలిగినప్పుడు, ఒక్కసారిగా 10,000 కోట్లతో తల్లికి వందనం ఇస్తున్నప్పుడు వీటిని కూడా పూర్తి చేస్తామన్న విశ్వాసం వాళ్ళకు ఉంది. అయితే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు ఈ పరిస్థితులు మనకి కొద్ది చిన్నదే కదా, తక్కువే కదా, తొందరలో చేస్తారా అని అడుగుతున్నారు తప్పిస్తే ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు. ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి గారు ఈ చిన్నది చేయలేరా అనే విశ్వాసం వాళ్ళకు ఉంది. అందుకని చెప్తున్నాం, 2-3 నెలల ప్రాధాన్యత క్రమంలో ముందు ఏంటి ప్రాధాన్యత, సామాజిక భద్రత కోసం పెన్షన్లు ఇవ్వడం, తర్వాత పిల్లల చదువు వాళ్ళ భవిష్యత్తు కోసం తల్లికి వందనం ఇవ్వడం, తర్వాత మహిళలకి ఇంట్లో వారి ఖర్చు తగ్గించడం కోసం దీపం పథకాన్ని పెట్టడం, అమలు చేయడం, అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు రైతాంగాన్ని కూడా ఇచ్చే పరిస్థితుల్లో వస్తున్నాం కాబట్టి అన్నదాత సుఖీభావ కేంద్రంతో పాటు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి అర్థం చేసుకుంటాం. అంత పెద్దవి చేస్తున్నప్పుడు ఈ చిన్నవి చేయలేరా అనేది అయితే స్వాభావికం. అడుగుతారు, గతంలో వస్తున్నది కాబట్టి అడుగుతున్నారు. అది తొందరలోనే వాటిని కూడా పునరుద్ధరిస్తామని. మీ పాదయాత్ర అయితే మాత్రం ఏదైతే ఉందో, మీ కూటమి నాయకులు ధర్మవరం నియోజకవర్గంలో 3 మధ్య సయోధ్య లేని సమస్యల పరిస్థితుల్లోనే ఈరోజు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు అని చెప్పేసి ఒకటి వాదన ఉంది. దీని మీద ఏం చెప్తారు? సయోధ్య లేకపోతే ఒకరు విభిన్న పునాదుల మీద, సైద్ధాంతిక పునాదుల మీద నిర్మితమైన పార్టీలు ఇవి. సయోధ్య లేకపోతే ఇంతమంది కలిసిపోతారా? అంటే ఎవరైనా గిట్టని వాళ్ళు లేదా పాపం ఈ ఐక్యత చూసి భరించలేని వాళ్ళు, ఈ ఐక్యతని పెంచాలని చూస్తున్న వాళ్ళు చేస్తున్న కుట్రలు ఇదిలో ప్రచారం తప్పిస్తే సయోధ్య లేదని ఎవరు చెప్పారు? కూటమిలో వాళ్ళు చెప్పాలా, కూటమి నాయకులు చెప్పాలా? కూటమి నాయకులు అందరూ ఐక్యంగా పోతున్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఒప్పుకున్నటువంటి నేపథ్యం, మా మధ్య కాస్త గ్యాప్ ఉంది. మా మధ్య అనలేదు నేనేమన్నానంటే, ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను సైద్ధాంతిక విరుద్ధమైన సైద్ధాంతిక పునాదుల మీద నిర్మాతమైన పార్టీలు ఎవరు సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి. కింద స్థాయిలో, క్షేత్రస్థాయిలో కార్యకర్తల విషయాల్లో కొన్ని విషయాల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి. దాన్ని టీకప్పులో తుఫాన్ లాగా చూడాలి తప్పిస్తే నాయకత్వానికి అంటగట్టకూడదని నేను గతంలో కూడా చెప్పాను. అదే ఇప్పుడు కూడా చెప్తున్నా. చిన్న చిన్న కుటుంబంలో ఉండవా, తల్లిదండ్రుల మధ్య ఉంటున్నాయి. మీరు ఇంకా ఎవరు మాట్లాడుతున్నారు ఈ విషయాలు? తల్లిని చెల్లిని తరిమేసిన వాళ్ళు చేస్తున్న ప్రచారాలు ఇవి. కుటుంబంలోనే తమకు అండగా నిలబడి సర్వస్వం దారపోసిన వాళ్ళని బయటకు తరిమేశారు. వాళ్ళు చేస్తున్న ప్రచారాలని మనం ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ఇవాళ లేదు. కాబట్టి సయోధ్య విషయంలో, ఈ వైఎస్ఆర్ ఐక్యత విషయంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎంత తక్కువ మాట్లాడితే మంత్రి ముందు మన వెనకాల గురువింద గుంజ మాట్లాడడం బాగుండదు. కాబట్టి వాళ్ళకు కూడా నేను సలహా ఇస్తున్నాను, ముందు మీ ఇల్లు చక్కదిద్దుకోండి, మా గురించి మీరు ఆలోచన. మాజీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు సార్, ఇసుక విషయంలో కూడా మీరు రేవులు పంచుకున్నటువంటి నేపథ్యం, ఏమి ఇసుక వ్యాపారాలు, ఇసుక వ్యాపారాలు, కబ్జాలు
గిబ్జాలు చేయడం మాజీ ఎమ్మెల్యే నైజం, ఆయన స్వభావం అందరికీ తెలుసు. దానికి తగినట్టుగా ఆయనకు ఏం గుణపాఠం నేర్పారో ప్రజలు నేర్పించేశారు. కాబట్టి ఈ క్రమంలో పాపం పవర్ పోయిన నేపథ్యంలో మైండ్ బ్లాక్ అయిపోయి రకరకాల ఈ ప్రలాపనలు తప్పిస్తే దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఇసుక ఎక్కడున్నాయో, రీచ్లు ఎక్కడున్నాయో కూడా మాకు తెలియదు. రేపు టెండర్లు పిలుస్తారు, టెండర్లో ఎవరికి వస్తే వారికి పారదర్శకంగా పోతుంది తప్పిస్తే బెంగళూరు తరలిచ్చే పనులు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేసే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి గారు దీన్ని అసలు సహించే ప్రసక్తి కూడా లేదు. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు జరిగాయో ఆ తప్పులు జరగకుండా కూటమి ప్రభుత్వంలో జాగ్రత్తలు తీసుకోవడానికి పైనుంచి కింది స్థాయి దాకా చర్యలు చేపడుతున్నాం. కాబట్టి గతంలో జరిగినట్టు ఇప్పుడు జరగాలని వాళ్ళు భావిస్తూ ఉంటే ఒకేలా అది మాత్రం జరగదు. అంటే ఇంకోటి సార్, ప్రజల నుంచి ఏమి సమస్యలు వస్తున్నాయి సార్ మీ దృష్టికి, ఏం చెప్తున్నారు ప్రజల నుంచి? అదే సమస్యలు అంటే ఇవే ప్రధానంగా. కొన్ని చోట్ల రహదారుల సమస్య లేదా నీటి సమస్య. గతంలో అమృత పనులు పూర్తిగా జరగలేదు. ఎప్పుడో గత NDA 1లో కేంద్రం నుంచి మంజూరైన నిధులు, అప్పుడు స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్లో చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసిన నిధులు ఇప్పటిదాకా పనులు జరగల. 5 సంవత్సరాలు పూర్తిగా పడకేసాయి. వాటిని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ట్యాంకులు నిర్మించకపోవడం వల్ల మంచినీటి సరఫరా కాస్త ఆలస్యం అవుతూ ఉంది. పంపుల ద్వారా నేరుగా సప్లై చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ట్యాంకులు నిల్వ చేయగలిగితే ఈ సమస్య తీరుతుంది. ఇప్పుడు 3 రోజులకు 4 రోజులకు ఒక్క చోట వాటర్ వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోజు వస్తున్నాయి, కొన్ని ప్రాంతాల్లో 2 రోజులు వస్తున్నాయి. పరిస్థితిలో చాలా మార్పు తీసుకొచ్చాం. దాన్ని ఇంకాస్త మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయడం కోసమే ఇవాళ సమస్య మాకు తెలుసు, ప్రధానమైన సమస్యలు తెలుసు. కానీ ఇంటింటికి వెళ్ళి వారి వ్యక్తిగత సమస్యలు, ఎవరికైనా పెన్షన్ రావట్లేదా, లేదా ఇంటికి సంబంధించిన పట్టాకు సంబంధించిన సమస్యలు ఉన్నాయా, లేదా ఎక్కడైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయా, ఇటువంటి వాటిని గుర్తించడం కోసం ఇంటికి వస్తున్నాం. ప్రధాన సమస్యలు తెలుసు, వాటిని గుర్తించాం. ఆ పరిష్కారం దిశగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాం. సార్, ప్రధానంగా ఒకటి జరుగుతున్నది. మీరు వైద్య శాఖ ఆరోగ్య మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఉందో ధర్మవరం నియోజకవర్గం PHCలో మీ మార్క్ ఎక్కడ కనిపించట్లేదు. అక్కడైతే చాలా పరిస్థితులు మాత్రం అలాగే ఉండిపోయాయని చెప్పేసి ఒకటి. దీని మీద మీరు ప్రత్యేక దృష్టి ఏమైనా పెట్టే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి పెట్టాం. మార్పు జరిగింది కనుక 2 BPHల నిర్మాణం కూడా అయిపోయింది. తర్వాత ఇప్పుడు 100 పడకలు 150 పడకల ఆసుపత్రిగా కూడా అప్గ్రేడ్ చేయబడింది. కొత్త ఆసుపత్రి భవనం నిర్మాణం జరుగుతుంది. రాష్ట్రంలో ఏనాడు లేని CKD పేషెంట్లు పట్టించుకోకపోతే ధర్మవరం పట్టణంలోనే 10 పడకల డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటైంది. సో ఇవన్నీ ఆరోగ్య శాఖ మంత్రిగా ఇవి చూపిస్తున్న మార్కు. పైగా దీనికి ఇంకోటి, ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రతి గ్రామాల్లో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్లో ఏవైతేనో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, వాటి నిర్మాణం కూడా సొంత భవనాల నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు గతంలో కాంట్రాక్టర్లు PSCలు మంజూరు అయితే వాటిని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ కాంట్రాక్టర్ పారిపోయారు. ఇప్పుడు గుర్తించి ఆ వర్కులు టర్మినేట్ చేసి వాటిని కడుక్కుంటూ రావడానికి కొద్ది సమయం పడుతుంది. కాంట్రాక్టర్ పారిపోయాడు, మీరు టర్మినేట్ చేయకుండా ఇష్టారాజ్యంగా చేయడానికి లేదు. ఎంక్వైరీ చేయాలా, ఎంక్వైరీ చేయాలి, నోటీస్ ఇవ్వాలా, నోటీస్ సర్వ్ చేసిన తర్వాత టర్మినేట్ చేయాలా, ఇవన్నీ చేశాం. ఇప్పుడు ఎక్కడన్నా నిలిచిపోయిన భవనాల నిర్మాణం కూడా పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు తొందరలోనే టెండర్లు పిలిచి ఈ భవన నిర్మాణాన్ని కూడా ప్రారంభం చేస్తాం. అయితే ఆరోగ్యపరంగా ఏ నియోజకవర్గానికి కాదు, నేను ఒక నియోజకవర్గానికి పరిమితం కాదలుచుకోలేదు, రాష్ట్ర వ్యాప్తంగా మార్పు తీసుకొచ్చాం. అందుకని మీరు IVRSలలో చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా సంతృప్తికరమైన మార్పు వచ్చింది. OP సర్వీసులు 8% పెరిగాయి, IP సర్వీసులు 17% పెరిగాయి, అవినీతి 21% నుంచి 40% వచ్చింది. ఇదేదో పెద్ద మార్పు అని అనట్లే, కానీ ఒక సంవత్సరంలో ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ మార్పు తీసుకురాగలిగాం. మరింత సానుకూల వాతావరణాన్ని తీసుకొస్తాం. ఒక ప్రక్షాళన చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తాం. సార్, ఫైనల్గా సార్, గత ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగినటువంటి నేపథ్యం, ఆ పాదయాత్రకి ఈ పాదయాత్రకి వేరియేషన్ అంటే ఏం చెప్తారు? రాజకీయాల్లో మేము ఏ పార్టీ, తెలుగుదేశం అయినా భారతీయ జనతా పార్టీ అయినా, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజల సమస్యలు వెళ్తున్నాం. దానికి పబ్లిసిటీల కోసం మేము ప్రయత్నం చేయాలి. అందరూ చేస్తున్న రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్త చేస్తున్న పని. మీరు వెళ్తుంటే ఇప్పుడు మా పట్టణ అధ్యక్షులు పరిశీ సుధాకర్ గారు ప్రతి చోట పలకరిస్తున్నారంటే అర్థం ఏంటి? ఎందుకు చేస్తున్న మా చిన్న కార్యకర్తను కూడా పలకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి దగ్గర. అంటే వీళ్ళు నిత్యం ప్రజాక్షేత్రంలో ఉన్నారు. వీళ్ళు చెయ్యండి అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే కేవలం పెట్టుకొని యూట్యూబ్లలోనో లేదా వాటిలోనో లైవ్లు పెట్టుకొని వాటి వల్ల ప్రచారం చేసుకునే ప్రయత్నం చేశారు. అది బయట రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ప్రచారం జరిగిండొచ్చు, కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రజలకు తెలుసు. ఇక్కడ ఏ రకంగా దేనికోసం చేశారో యాత్ర, మీరు ఏ ఇంటి తలుపు కొట్టి అడిగినా గతంలో జరిగిన గుడ్ మార్నింగ్లు దేనికోసం చేశారంటే ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాదు, సైట్లు ఎక్కడ ఉన్నాయో కనుక్కోవడానికి, ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో తెలిసి, వివాదాస్పద భూములు ఎక్కడ ఉన్నాయి, కుటుంబ సభ్యుల మధ్య తగాదా ఉన్న భూములు ఎక్కడ ఉంటున్నాయో, లేదా ఒక గ్రామీణ ప్రాంతాల్లో అయితే అటవీ భూములు ఎక్కడ ఉంటున్నాయో, వీటిని దేవాదాయ భూములు ఎక్కడ ఉంటున్నాయో గుర్తించడం కోసం. గుర్తించిన తర్వాత ఏం జరిగేది అనేది మీరు పోయి అడిగితే తెలుస్తుంది. వాళ్ళ రెవెన్యూ సమస్యలు ఎక్కడ పోయినా రెవెన్యూ సమస్యలు అడుగుతాయి. ఏంటంటే గతంలో లాక్కున్నారు, పీక్కున్నారు. ఇది పరిస్థితి. ఇప్పుడు కూడా నాకు ఇస్తున్న బలవంతంగా లాక్కున్నారు. ఒక ముసలావిడ, నేను ఎప్పుడే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చెప్పాను, ముసలావిడ ఇంట్లో నుంచి 40 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఇంట్లో నుంచి ఎవరు అంటే వైసీపీ నాయకులు అయ్యా అంటాను. ముసలావిడ పాపం 75 ఉంటుంది. సీఏ గారికి చెప్పాల్సి ఉంది, పిలిచి మాట్లాడండి, కౌన్సిలింగ్ చేయండి, లేదంటే వాటిని పరిష్కరించండి అని చెప్పి. నిన్న ఒక ఆవిడ వాళ్ళ
రూపాయలు వడ్డీ తీసుకున్నారు, వడ్డీ తీసుకెళ్తే వాళ్ళ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు, కారణాలు ఏవైనా కానీ మళ్ళీ వాళ్ళు వచ్చేసి కొత్త బైక్ 2.5 లక్షల రూపాయల బైక్ తీసుకెళ్లారు, కొన్ని నెలలుగా పట్టించుకోలేదు. నిన్న మా దృష్టికి వస్తేనే 15 నిమిషాల్లో ఆ బైక్ అక్కడికి వచ్చింది. అంటే గతంలో ఇట్లాంటి పరిష్కారాలు అక్కడక్కడే జరిగేవి కాదు. మీరు అనేక ప్రాంతాల్లో వెళ్తుంటే ప్రజల్లో తెలుస్తుంది. వాటిని గుర్తించడం కోసం ప్రధాన సమస్యలు ఎలాగ ఉంటాయి, చిన్న స్థాయిలో వార్డుల్లో, సందుల్లో, గొంతుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, మౌలికపరమైన సదుపాయాలకు సంబంధించిన విషయం ఏమి కానీ, లేదా వ్యక్తిగత సమస్యలు కానీ, వాటిని తీర్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. గతంలో వీటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు పరిష్కారం కోసం మేము చేస్తున్నాం, పబ్లిసిటీ కోసం అక్కడ చేశారు. ప్రజల్ని యూట్యూబ్ ఛానల్లో లేదా లైవ్లలో పబ్లిసిటీ కోసం కాదు, నిజంగా ప్రజల మధ్యకి వెళ్ళి వారి సమస్యలు చేసుకుని పరిష్కారం చేసే దిశగా చేస్తున్నాం. అది కూటమికి వైఎస్ఆర్సీపీకి ఉన్న తేడా. ఇది మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ధర్మవరం నియోజకవర్గంలో 3 రోజుల పాటు కలియ తిరుగుతున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఏదైతే ఉందో కూటమి నాయకుల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, ఖచ్చితంగా సఖ్యతతోనే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. అయితే మరొక వైపు ఇక్కడ ఏదైతే అభివృద్ధి అంశం అనేది ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఎందుకంటే ఒక ధర్మవరం నియోజకవర్గానికి మంత్రిని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ మంత్రిని కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా పిహెచ్సీల అంశం కావచ్చు, ఇతరత్ర అంశాలు, అనేక అంశాల మీద నాకు ఖచ్చితంగా పట్టు ఉంది. ఖచ్చితంగా ధర్మవరం నియోజకవర్గాన్ని నేను ఏదైతే ఉందో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాను. అందులో ముఖ్యంగా ఇక్కడ ప్రజలైతే మంది చాలా విషయాలు, ఎందుకంటే గతంలో జరిగిన పాదయాత్రలకి ఈ పాదయాత్రకి చాలా వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా అది స్వలాభం కోసం చేస్తే ఇప్పుడు ప్రజల కోసం చేస్తున్నామని చెప్పేసి మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్తున్నటువంటి నేపథ్యం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.